ఏంటండి ఇది మరీ చిన్నపిల్లాళ్ళ? వాడు కాలుస్తున్నప్పుడు చూడాలి, గుండె జల్లు మంది తప్పున పేల్చేశాడు దుర్మార్గుడు. సాయంత్రం పొరపాటు నిద్రపోతే ప్రెసిడెంట్ మెడల్ తీసుకున్నట్టుగా కలొచ్చిందే. ప్రెసిడెంట్ మెడల్ తీసుకుంటే మంచిదే కదండి. కానీ అది నువ్వు తీసుకుంటున్నట్టుగా వచ్చింది. పాతికేళ్లలో ఒక్కసారి కూడా గన్ను వాడలేదే. లేదా మీతో కూడా కల్పిస్తాను సార్. నేను బ్రతికొండగా కాల్చను. నేను గాంధీ గారి ఫాలోవర్ని. రా మందు కొడదాం. ఇప్పుడు దాకా వాడిని తిట్టి వాడితో సిట్టింగ్ ఏంటండి? భయం వేస్తుందని హర్రర్ పిక్చర్స్ చూడటం మానేస్తావమ్మా, అదో బ్యాడ్ హ్యాబిట్. వీడు అంతే. నువ్వు సినిమా తీసి పోస్టర్ మీద మా బావ పేరు వేసావు. దిగ్పడక కానీ నువ్వు చంపేసిన సత్తార్గాడి దగ్గర ఈ ట్రావెల్ ఆఫీస్ పేపర్లు దొరికినాయి. దాంతో మా బావ లైఫ్ లో ఫస్ట్ టైం ఇంట్రాగేషన్ చేయడానికి ట్రై చేస్తా. అంత సక్సెస్ఫుల్ గా ఉన్నట్లేదు. వెళ్ళి చూడు. ఎవరి దగ్గర నా లెటర్ హెడ్ ఉంటే నన్ను స్టేషన్ పిలిపించేస్తారా? రోజు 190 మంది వస్తారండి పాస్పోర్ట్ ఇప్పించమని మా ఆఫీస్కి. ఎవడు క్రిమినల్ ఏంటో కనుక్కోవాల్సింది మీరు. గన్ను ఉంది కదా అని కాల్చేయడం, ఆఫీస్ ఉంది కదా అని పిలిచేయడం. బాబా బుద్ధుందా? అడవడ గొట్టం గడి తిడుతుంటే మీరు అందరూ ఊరుకుంటారేంటి? వాడికి కాలింది తిడుతున్నాడు. ఇప్పుడు నా ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఆ ట్రావెల్ మూర్తి మనుషులు కొట్టచ్చు. నువ్వు కొట్టు, నేను చూసుకుంటాను. ఇది బట్ ఏంటిది? ఎందుకు కొడుతున్నాడు? ఎద్దవాళ్ళు కొట్టడానికి రీజన్ ఏంటి? కరెక్ట్. వాళ్ళు నా మనుషులయ్యా. ఎవడ్రా మిమ్మల్ని మనుషులు అందే? ఏంటి సార్ ఇది? ఫ్రస్ట్రేషన్ సార్. పాప మాడి బైక్ పోయిందంట, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. కొడితే బైక్ వస్తుందా? ఫ్రస్ట్రేషన్ పోతుంది కదా. ఏంటి గొడవ? ఫ్రస్ట్రేషన్ సార్. మనోళ్ళు కంప్లైంట్ తీసుకోవట్లేదట. పబ్లిక్ ఫ్రస్ట్రేషన్. అదేంటో చూడండి అయ్యా. అవతల మా వాళ్ళు చెత్త కొడుతున్నాడు సార్. ఇది కూడా చూడండి అయ్యా. అదే చూస్తున్నాం సార్. చూస్తున్నారటగా. నాకు అర్థమైంది సార్. వాడు కావాలని కొడుతున్నాడు, దాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఫ్రస్ట్రేషన్ కాదు, తొక్క కాదు. ఇది రియలైజేషన్. చూస్తా నీ సంగతి ఏంటో చూస్తా. అంతే సార్. చిన్నపిల్లోడిని ఏం చేయలేననే కదా మీ దౌర్జన్యం. ఏం చేయకపోవటం ఏంట్రా? మర్డర్తో పని చేసావు కదా. హలో మూర్తి, సార్. ఆ పాస్పోర్ట్ సంగతి ఏం చేశా? ఏంటి సార్ చేసేది? నా లెటర్ హెడ్ సత్తార్ దగ్గర దొరికిందని పోలీసులు నన్ను వాయించేస్తున్నారు. ఈ విషయంలో నేనేం చేయలేను. సారీ సార్, నన్ను వదిలేయండి. ఎవడో నన్ను ఆపడానికి ట్రై చేస్తున్నాడు. ఎవడో. నీకే తలనొప్పి తెస్తున్నాడంటే ఆడు అమృతాంజనం అమ్మ మొగుడై ఉంటాడు. వీడి ఫోటో ఎక్కడ ఉంది ఏంటి? వాడు నీకు తెలుసా? వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చింది ఈ యాదవ్ని పట్టించినందుకే కదా. 1500 కోట్ల రూపాయల క్రైమ్లో ఎక్యూజ్డ్ వన్ వాడు, విట్నెస్ వన్ నువ్వా? ఎంత పోలీస్ విజిలెన్స్ మధ్యలో నువ్వు బయటికి వెళ్ళటం అంటే వీడి ఎట్టి పరిస్థితుల్లో దేశం దాటి వెళ్ళకూడదు సార్. ఇప్పుడు భయపడి ఆగిపోతే ఎప్పటికీ వెళ్ళలేను. నీకెందుకయ్యా అంత మొండితనం? మొండితనం కాదు సార్, ఈగో. నువ్వెందుకు ఇంత రిస్క్ తీసుకోవడం అని. రిస్క్ కాదు, ఈగో. వాడి వల్ల నేను బతుకుండగానే నా ఫోటోకి దండేసి పిండం పెట్టించాడు. వాడిని వదులుతానా? ఖచ్చితంగా పట్టుకుంటాను. నన్నెవరూ పట్టుకోలేరు. పిడికిలు మూసినప్పుడు వేళ్ల మధ్య నుంచి ఈసక జారినట్టు జారిపోతాను. నేను పిడికిలు బిగిస్తే గాలి కూడా ఊపిరాడు చచ్చిపోతే. మీరు హోమ్ మినిస్టర్కి ఫోన్ చేసైనా సరే ట్రావెల్ మూర్తిని టచ్ చేయొద్దని చెప్పండి. ఐ వాంట్ మై పాస్పోర్ట్. ఇదిగో డీజీపీ, ట్రావెల్ మూర్తిని టచ్ చేయొద్దని మన వాళ్ళతో చెప్పండి. ఎందుకయ్యా ట్రావెల్ మూర్తిని విసిగిస్తున్నారు? వదిలేయండి సార్. చెప్తున్నా కదా, ఆ ఇష్యూని ఎందుతో వదిలేయండి సార్. అర్థమైందా సార్? మా డీజీపీ ఆ ట్రావెల్ మూర్తి చాలా గొప్పవాడు, వీలైతే సన్మానాలు చేయండి గాని స్టేషన్కి పిలవద్దు అని. బిట్టు గడికి ట్రావెల్ మూర్తే హెల్ప్ చేస్తున్నాడని ఎవిడెన్స్ తీసుకొస్తే అప్పుడు డీజీపీ మాత్రం ఏం చేస్తాడు? పొద్దున్నే యోగా చేస్తాడు, సాయంకాలం వాకింగ్ చేస్తాడు. మనం ఎవిడెన్స్ తీసుకొస్తే వాడేం చేస్తాడో నాకేం తెలుసు?
అయినా ఎవిడెన్స్ తీసుకురావడం అంత తేలిక సింపుల్ సార్. ఏంటి? ట్రావెల్ మూర్తి గడ ఆఫీస్ లో మధు పని చేస్తుంది. చేస్తే మధు కీ కార్డ్ పట్టుకుంటే ఆ పిట్టు గడికి ట్రావెల్ మూర్తి టికెట్ ఎక్కడికి వేసాడో ఎలా పంపిస్తున్నాడో తెలిసిపోతే ఆ డాక్యుమెంట్స్ కానీ సంపాదిస్తే ఇద్దరిని మూసేయచ్చు. కీ కార్డ్ ఎందుకు ఇస్తుంది? 2 వాటర్ ట్యాంక్ లో బ్లూటూత్ ఇవ్వండి, 3 రోజుల్లో నేను ఏం చెప్తే అది చేస్తే. Rain on! Oh, it's raining. Come on, let's go. మనం టీ తాగేదాకా వర్షం ఆగదు, బస్సు రాదు. స్టాప్ 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 అబ్బో బావా బస్సు ఆగింది. గుడ్. మాక్సిమం ఇంకో 10 నిమిషాలు ఆపగలం. ఓకే. ఏంటి సార్ బస్ ఆపారు? పోలీస్ డ్రిల్, దేనికి సార్? పబ్లిక్ సేఫ్టీ కోసం. దయచేసి అందరూ సహకరించండి. ఇతను ఒక టెర్రరిస్ట్ అనుకోండి. కూర్చోండి. ఎవరైనా ఎదిరిస్తే ఇది బస్ అని చెప్పడానికి ఒక పీస్ కూడా లేకుండా పేల్చేస్తాను. మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ అన్ని తీసి విసిరేయండి. డూ యాజ్ ఐ సే. విసరమంటే బయటకి, మీదకి కాదు. పిల్లాడిని చంపేస్తారా? టెర్రరిస్ట్ వస్తే మంచిదే కదండి. ఇప్పుడు ఇతను టెర్రరిస్ట్ కాదు, దొంగ. ఇప్పుడు ఇతను బస్సుకు నిప్పంటిస్తాడు, కత్తితో బెదిరిస్తాడు. మీరేం చేస్తారు? ఏయ్! ఏంటయ్యా, ఏం చేస్తావు? చెయ్యి నరికి మంటలు ఆర్పేస్తా. ఇలా ఊది అదే చెయ్యి పట్టుకుని పోలీస్ స్టేషన్లో కూడా అప్పచెప్పొచ్చు. అదొక ఆప్షన్ ఉంది, తెలుసా నీకు? కూర్చో. ఇప్పుడు వర్షం ఆగిపోద్ది, ఆగిపోద్ది, ఆగిపోయింది. మరి నా బస్సు? డ్రైవర్, సార్ నెక్స్ట్ స్టాప్ లో కమిషనర్ గారు అమ్మాయి ఎక్కుతుంది. ఆవిడ కార్ లేదా? రిపేర్కి వెళ్ళింది. ఓహో. చూడు, రెడ్ షర్ట్ వేసుకున్న ఆఫీసరు ఆ అమ్మాయిని ఎక్కిస్తాడు. యూనిఫామ్ లేదా ఆడికి? ఉతకటానికి వేసాడయ్యా. అతను చెయ్యి దించితేనే బస్సు వెళ్ళాలి. బావా, జనం ఎంత వైలెంట్ గా ఉంటే పాపం క్రిమినల్స్ ఎలా బతుకుతారు బావా? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను బావా. చూసావా, నీ బస్ ఇంకా రాలేదు. నీ అదృష్టం. అదృష్టం అంటే ఏం తెలుసా? మన ఇష్టంగా అనుకునేదే అదృష్టం, బలంగా కోరుకునేదే భవిష్యత్. నిజమా? అవును, ట్రై చేసి చూడు. ఓకే. కోరుకో. నాకు ఇప్పుడు బస్సులో వెళ్ళాలని లేదు. ఓకే, బస్ వెళ్ళిపోయి చూడు. అది నీ పవర్. పవరా? బస్సు ఆపడానికి ఎన్ని తంటాలు పడ్డామో తెలుసా? ఇంకేమైనా కోరుకో. నాకు బైక్ మీద వెళ్ళాలని ఉంది. బైకా? అదేమన్నా చాక్లెటా? ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? బావా, కలర్ మాత్రం కమిట్ అవద్దని చెప్పు. ఇది ఉంచండి. ఏమిటి పదే? చేంజ్ లేదు స్వామి. నాకు కూడా చిల్లరొద్దు బాబు. అది కాదు స్వామి. 200 రూపాయలు ఇచ్చి ఆ నిమ్మకాయలు తొక్కిళ్ళు నిన్నెవ్వరూ ఆపలేరు. 20 వచ్చి తొక్కెళ్తే దేవుడు వచ్చి బండికి బ్రేక్ వేస్తాడా? పిచ్చోడా, స్విమ్మింగ్ పూల్లో సునామీ వస్తున్నా నిన్ను ఆపడానికి దేవుడు వస్తాడా? అందుకే మేము వచ్చాం. ఆర్సీ బుక్ ఉందా? నీకు ఇది కావాలంటే పక్క వీధిలో ఎర్ర చొక్కవాడు ఉంటాడు, ఆడికి బండి ఇచ్చేసి నువ్వు రేపు రా. నేనెందుకు ఇవ్వాలి? ఈడి బైక్ లో బాంబు ఉందని ఏ పార్ట్ కా పార్ట్ సెపరేట్ చేసేసి మన అలవాటు ప్రకారం ఈడికి సారీ చెప్పేసి ఆ పార్ట్లను కలపకుండా ఈడికి ఇచ్చేసాయి. తప్పు సార్. ఏ? పార్ట్లన్నీ ఒకేసారి మోసుకెళ్ళలేడు, ఇంజిన్ మీ దగ్గర ఉంచేయండి. ఏ కలర్ షర్ట్ అన్నారు? ఎరుపు. ఎర్ర చొక్క మీరే కదండి? ఆటో. హ్యాపీయా? ఇలాంటప్పుడు వర్షం పడితే మళ్ళీ వర్షమా? కుదరదు. వాటర్ ట్యాంక్స్ పంపించేసాం. మీ ఆఫీస్ హ్యాబిట్స్ లో వర్షం ఏంటి, వెళ్ళే లోపల తుఫాన్ కూడా వస్తుంది. రేయ్, అబిట్స్ లో ఏమైనా వాటర్ ట్యాంకులు ఉంటే చూడండి రా. ఇప్పుడు వర్షం అక్కడ కురవాలంట. ఏంటిది? యాసిడ్. ఊసలు వంచటానికి. ఇవ్వు. వెల్డర్. వంచిన ఊసలు తెల్చటానికి. మరి గ్లాసెస్? నిప్పు పడకుండా. మరిది గ్రిప్ జారకుండా.
ఇది ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్ రైట్? నో చూయింగం ఇదెందుకు? యాటిట్యూడ్ కోసం. ఏమైనా దొంగ దొంగే బావా. అవును బావా. వీడు మరీ గజ దొంగలా ఉన్నాడే. రండి లోపలికి. ఏమన్నా దొరికిందా? రేపు బిట్టుగాడికి మధుకి టికెట్స్ బుక్ ఉన్నాయి. దుబాయ్ బాయ్ ముంబై. మధుక పంపదీసి ఆ బ్యాంక్ కొట్టేసిన బ్యాచ్ లో ఇది కూడా ఉందా? ఊరుకోండి గురుగారు, దానికి సైట్ కొట్టమే రాదు, ఇంకా బ్యాంకింగ్ కొడుతుంది. పోనీ ఆ ట్రావెల్స్ మూర్తిగాని మూసేద్దామా? ఆడు చెప్తాడు. ఎలకని